బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటి? నా పేరు కోటేశ్వరరావు. ఓకే, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? పర్లే బాగుంది. బాగానే ఉంది. ఓకే, ఎందుకంత నమ్మకం ఏంటి ప్రభుత్వం మీద? ఎందుకంత అంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇస్తున్నారా? ఓకే, రోడ్లు వేస్తా అన్నారు కదండి మొన్న, సరౌండింగ్లో ఎక్కడ రోడ్లు అనేది వేస్తున్నారు. మా ఇంట్లో 8 ఉంటాయి, 8 ఓట్లు ఆయనకి. రోడ్లు ఎందుకు అంత అభిమానం? 8 ఓట్లు ఆయనకి? ఆయన అంటే చేసే పని బాగుంది, చేసే పని పాటు బాగుంది. ఓకే, అదేవిధంగా మనకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదండి, అది ప్రజలందరికీ ఇవ్వడం మంచి ఆలోచన అంటారా? నేనేమో ఉండవాళ్ళకి ఇవ్వట్లా, లేని వాళ్ళు చూసిస్తున్నారు. ఓకే, చూసిస్తున్నారా? ఓకే, అదేవిధంగా 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అన్నారు కదండి, అది పేద ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు అందినాయి అంటే ఏం చెప్తారు? 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం ఎవరైనా పెట్టారు? ఈ ప్రభుత్వమే పెడతారు. గతంలో ఎవరైనా పెట్టారు మీ సర్వీస్లో? సర్వీస్లో చూసాం, చాలా చూసాం. ఓకే ఓకే, మీకైతే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, గత ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? నాకు 84 ఇప్పుడు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది జగన్? పర్వాలేదు, అన్ని చూసుకుంటూ వస్తున్నాను, అన్ని బాగానే ఉంటాయి. మరి ఎందుకు ఆయన ఓటమి పాలయ్యా అంటారు? మీకైతే ఎలా అనిపించింది చెప్పండి. వాళ్ళు కూడా చెప్పారు, అందరూ మీరు చెప్పండి. బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఇదివరకు ఆడవాళ్ళ మీద చాలా ఇబ్బందులు ఉండేవి, అటాక్స్ జరిగాయి, రేప్స్ అయిపోయాయి, అంటే పోలీసులు కూడా చాలా చెరుగ్గా పని చేసేవారు కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మంచి రోజులు ఆడవాళ్ళకి వస్తాయని నమ్మకం ఉందా? అంటే ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు చూస్తారండి? అందరినీ బాగా చూస్తున్నాడండి చంద్రబాబు నాయుడు గారు, అందరినీ బాగా చూస్తున్నాడు. ఆయన అంటే మాకు అభిమానం అయ్యా. అంటే సీనియర్ లీడర్ అని అంటే మాటల వరకే చేతలు చూపిరని కొంతమంది అంటున్నారు. అంతకాలం తిరగలేదు ఆయనకి. అవునా? మరి అలా అబ్బాయి లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారి పరిస్థితి, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది అన్న? కంపెనీలు వస్తాయంటారా? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అని చేస్తున్నారా? మరి పింఛన్లు అనేది పెద్దవాళ్ళకి పింఛన్ 4000 చేస్తా అన్నారు కదండి, పెద్ద వయసు వాళ్ళకి. ఇస్తున్నారా? అంటే చెప్పిన మాట మీద నిలబడ్డారు, 4000 చేసి. నాకు 50 రూపాయల దగ్గర నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు, 4000. ఎలా అనిపిస్తుంది? 4000 చేయడం వల్ల పెద్దవాళ్ళకి మంచిదే అంటారా? మీ వంతు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు 4000 జగన్ ప్రభుత్వంలోనే 4000 ఇచ్చారు, అయితే కంటిన్యూ చేశారు ఇప్పుడు. ఓకే, కంటిన్యూ చేశారు. ఓకే, ఇంటికి వచ్చేస్తున్నారు, మీరు తెచ్చుకుంటున్నారు? ఇంటికి వచ్చేస్తున్నారు.